రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూల్స్‌కు, కాలేజ్‌కి అన్నిటికి కూడా బంద్‌కు పిలుపునిచ్చారు. అయినప్పటికీ ఇక్కడ మాత్రం స్కూల్ ఇంకా క్లోజ్ చేయలేదు. రన్ అవుతూనే ఉంది. ఒకటి ఈరోజు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు అన్ని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చినాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కూడా బంద్ చేస్తున్నాం. బంద్ కాని స్కూల్ ఏదైతే ఉన్నాయో ఆ స్కూల్‌ని కూడా బంద్ చేపిస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. ఈ దేశంలో 21 మంది విద్యార్థులు నీటు అవకతవకల వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. పేపర్ లీకేజ్ వల్ల వాళ్ళ కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ఎన్టీఏని రద్దు చేయాలని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఒక పాశవికమైన బ్రిటిష్ పాలన కాలం నాటి చట్టాలు తీసుకొచ్చి, ఎమర్జెన్సీ రోజు చట్టాలు తీసుకొచ్చి నిర్బంధించే ప్రయత్నం, పోలీసు నిర్బంధం, జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము అడిగేది అది కాదయ్యా నరేంద్ర మోడీ గారు, మీ క్యాబినెట్లో అంతకులు ఉన్నారు. నీ క్యాబినెట్లో 21 మంది ఆత్మహత్య కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడు. ఆ ధర్మేంద్ర ప్రధాన్ హంతకుని నువ్వు నీ క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయి, రాజీనామా చేయించు. ఈ దేశం మొత్తం విద్యార్థులు రాజీనామా చేయాలని ఒకే ఒక్క నినాదంతో ఈరోజు ఢిల్లీ వస్తే అమానుషంగా అమ్మాయిల మీద, అలాగే పోరాడుతున్న యువత మీద, విద్యార్థుల మీద లాఠీలకు మేకులు పెట్టి అత్యంత విషాదకరమైన పరిస్థితుల్లో ఈరోజు దాడి చేసి పోలీసు వేషాల్లో వచ్చిన వాళ్ళ కార్యకర్తలు దాడి చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో ధర్మేంద్ర ప్రధాన్ తక్షణ రాజీనామా చేయాలని. ఈ బంద్ అనేది కేవలం ఆరంభం మాత్రమే. రాజీనామా చేయకపోతే రేపు తీవ్రంగా దేశవ్యాప్తంగా బలమైన పోరాటాలు నిర్వహిస్తాం. అంటే కొంతమంది బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు, ఈ నిరసన వ్యక్తం చేసే వాళ్ళలో నిరుద్యోగులలో కావచ్చు, ఇటు నీటి విద్యార్థులను చెప్పుకుంటున్న వాళ్ళలో కావచ్చు, చాలా మంది ఉగ్రవాదులు ఉన్నారు అని చెప్పేసి. ఇప్పుడు ఎవరైతే 20-30 రోజులుగా నిరాహార దీక్ష చేసినటువంటి సోనం వాంగ్చుక్ని కూడా ఆయన కూడా ఒక ఉగ్రవాది, విదేశీ ఫండ్స్ కోసం ఇవన్నీ చేస్తున్నాడని చెప్పిండు. కానీ నిన్న నడ్డా వెళ్ళి ఎందుకు ఆయనకు మరి షర్బత్ దాపిచ్చి ఆయన చేస్తున్నటువంటి నిరాహార దీక్షని విరమింపజేసిండు? ఒకవేళ ఆయన దేశభక్తుడు, దేశ ద్రోహులైతే వాళ్ళ దగ్గరికి వీళ్ళెందుకు వెళ్తా ఉన్నారు? ఇది మా ప్రశ్న. వాళ్ళు ఏంటంటే కేవలం ఎవరైతే పోరాటాలు చేస్తారో వాళ్ళ మీద మచ్చ వేసేటువంటి ప్రయత్నం తప్ప నిజమైన దేశభక్తులు ప్రజల సమస్యల కోసం, విద్యార్థుల సమస్యల కోసం పోరాడేవాళ్ళు. చూస్తున్నాం కదా, భారీ ఎత్తున కూడా ర్యాలీలు తరలి వస్తూ ఉన్నారు. నిరుద్యోగులు కావచ్చు, ఇటు నీటి విద్యార్థులు కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు, అందరు కూడా చాలా భారీ ఎత్తున కూడా నిరసనను వ్యక్తం చేస్తూ మొత్తం కూడా ఒక బృందం ఏర్పడి మొత్తంగా కూడా ఇగో తరలి వస్తున్న క్షణాలు చూస్తున్నాము. ఒక్క స్కూల్ నుంచే విద్యార్థులు ఇంతగా బయలుదేరితే ఇంకా మిగతా స్కూల్ విద్యార్థులు కానీ, కాలేజీ విద్యార్థులు కానీ బయటికి రోడ్లు ఎక్కితే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి మొత్తం కూడా హడలెత్తించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఎట్లా రోడ్లపైకి వస్తున్నారు, నినాదాలు చేసుకుంటూ అనేది కూడా కనిపిస్తూ ఉంది. చెప్పండి భయ్యా. దేశంలో నీటి లీకేజ్ మీద ధర్మేంద్ర రాజీనామా చేయాలని చెప్పి జాతీయ వ్యాప్తంగా ఈరోజు వామపక్ష విద్యా సందర్భంలో బంద్ పిలుపువేయడం జరిగింది. తక్షణమే ధర్మేంద్రను బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా దీన్ని నైతిక బాధ్యత వహిస్తూ నరేంద్ర మోడీ వెంటనే సమగ్ర విచారణ చేసి రాజీనామా చేయాలి. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విద్యార్థులకు కూడా ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేకుండా బిడ్డ ఈ యొక్క బంధుతోనే కాదు, భవిష్యత్తులో కార్యక్రమం రూపొందించుకొని నిన్ను గద్దెదించేంత వరకు కూడా దేశంలో వామపక్ష విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలను కలుపుకొని కూడా నీకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన భద్రతా బలగాలు ఢిల్లీ నడిబొడ్డుకొచ్చి విద్యార్థుల మీద పాశవికంగా దమనకాండను ప్రయోగించినాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ బుద్ధి తెచ్చుకొని నీ మంత్రితోని రాజీనామా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ విద్యార్థి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా నీ గద్దె దింపుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ ఈ రోజు సెల్ఫీ వీడియో కూడా తీయడం జరిగింది. అంటే అరెస్ట్ చేశాము, నీట్ పేపర్ లో అవకతవకలు చేసిన వాళ్ళని అంటున్నారు. అరెస్ట్ చేస్తే ఎందుకు శిక్షించకుండా కాలయాపన చేస్తా ఉన్నారు? ఇలా నీట్ పరీక్ష లీకేజ్ అయింది. రేపు భవిష్యత్తులో సిబిఎస్ఈ కావచ్చు, దేశంలో ఉన్న ఆర్మీ నేవీ పరీక్షలు కూడా లీకేజ్ అయితే దాని బాధ్యత నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఇప్పటికే నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ లో 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వేలాది మంది విద్యార్థుల కుటుంబాలు మానసిక క్షోభకు గురైనాయి. అంటే పరీక్ష తప్పు చేస్తే మళ్ళీ పెడతామంటూ ఇలా కాలక్షేపం చేసి చేతులు దులిపే ప్రయత్నం చేస్తే దోషులను శిక్షించారు. ఇలా నీట్ పరీక్షలు సక్రమంగా నిర్వహించినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రేపు పొద్దున ఎంపీ గెలిచిన ప్రజలనే పాలిస్తాడు, దేశంలో విద్యారంగాన్ని ఏం కాపాడతాడు, లేకపోతే దేశంలో ఉన్న విద్యారంగాన్ని వేరే దేశాలకు అమ్ముతాడనేటువంటి నమ్మకం కూడా మాకు లేదు. కాబట్టి వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నరేంద్ర ప్రధాన్ మాత్రం ఖచ్చితంగా కూడా తను బర్తరఫ్ చేయాలి, తనని
తను రాజీనామా చేయాలి. అప్పటి వరకు మా నిరసనలు ఆగవు, మేము ఉద్యమిస్తూనే ఉంటామంటున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ పీడీఎస్ ఆధ్వర్యంలోనే బంద్కు పిలుపునివ్వడం జరిగింది. జంతర్ మంతర్లో రక్తాలు చిందిస్తా ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టు వహిస్తా ఉంది. దేశంలో ధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు వామపక్షాలుగా చూస్తున్నాం కదా, మొత్తం కూడా ఎంత భారీ ఎత్తున ర్యాలీ ఉంది. ఖచ్చితంగా కూడా మొత్తంగా భారీ ర్యాలీ సాగుతా ఉంది. నారాయణగూడ నుంచి వై జంక్షన్ వరకు కూడా మేము అసలు మా ఉద్యమాన్ని ఆపేది లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా మేము ఆపే ప్రసక్తే లేదు మా ఉద్యమాన్ని అని చెప్పేసి కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నటువంటి విద్యార్థులను, నిరుద్యోగులను చూస్తూ ఉన్నాము మనమైతే. మరి పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది కూడా చూద్దాం. ఇక రోడ్ ఎక్కుతా ఉన్నారు అంతా కూడా. చెప్పండి భయ్యా. ఈ రోజు దేశంలో ఏదైతే నీట్ పరీక్ష జరిగిందో, నీట్ పరీక్షను పేపర్ లీక్ చేసి ఏదైతే 20 మంది విద్యార్థులు చనిపోయారో వారిపై ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. ఏదైతే చనిపోయిన విద్యార్థులకు ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఏదైతే ఎడ్యుకేషన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉండో ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేసి కొత్త విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యాశాఖను మంచిగా పటిష్టంగా అమలు చేయాలని ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా 20 మంది విద్యార్థుల కుటుంబాలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, మరి ఎంత భారీ ఎత్తున కూడా విద్యార్థులు మొత్తం తరలి వచ్చారు అనేది కూడా కనిపిస్తూ ఉంది. అంతా కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా కూడా ఆయన బర్తరఫ్ చేయాలి ఆయనను అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. మొత్తం ఇక్కడ సంఘ నాయకులు ఉన్నారు, అందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి సార్. ఎంబడే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా దేశవ్యాప్తంగా నీటి పరీక్ష లీక్ వల్ల దాదాపు 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ 21 మంది విద్యార్థుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ప్రతి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్న విద్యార్థులతో బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈ దేశం మాది, ఈ దేశం విద్యార్థి యువత నిర్మాణంలో ఉన్నది, విద్యార్థి యువత భాగస్వామ్యంలో ఉన్నాం. కాబట్టి ఈ దేశాన్ని సంపద మేము ప్రశ్నిస్తున్న మా పైన పోలీసులను పెట్టి దాడులు చేపించి జైలులో పంపిస్తారా? మేము ఏమడిగినాం? మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమని చెప్తున్నాం. మీ డిమాండ్ల పరిష్కారం కోసం ఇన్ని రోజులు సమయం పడుతుందా? ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు విద్యార్థులతో ఒక్కతాటిపై ఈ బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఈరోజు పోరాటాలు కొనసాగే సందర్భంలో బీజేపీ ప్రభుత్వం 2 నెలలకు వణుకు పుట్టి ఈరోజు దేశంలో విద్యార్థి యువతకు న్యాయం చేస్తామని చెప్పేసి కొన్ని మాయమాలు చెప్తున్నారు. మీ మాయమాలు మేము నమ్మే పరిస్థితి లేదు. తక్షణమే నరేంద్ర మోడీ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తు పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ గా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయమే ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. నీట్ పేపర్ లో ఏదైతే అవకతవకలు జరిగాయో వాళ్ళని అరెస్ట్ చేశాము అన్నారు. మరి ఇక్కడ మాకు అరెస్టు చేయాలి, దోషులు కఠిన శిక్షించాలి. దాంతో పాటు మేము కోరుకునే అకౌంటబిలిటీ కావాలనుకుంటున్నాం, పారదర్శకత కావాలనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు పేపర్ నీట్ లీక్ జరిగింది. ఆ పేపర్ నీట్ లీక్ వల్ల ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం చెప్పాలి. కాబట్టి తక్షణమే ధర్మేంద్ర బర్తరఫ్ చేసినప్పుడే మీ మాటలు నమ్మే పరిస్థితిలో ఉంటాం. లేని ఎడల మీ మాటలు నమ్మే పరిస్థితిలో దేశ విద్యార్థులతో లేదు. ఇప్పటికే మీకు అర్థమైంది, మీ యొక్క బీజేపీ ప్రభుత్వం యొక్క మీ కూకటి వేతో కదిలిస్తామని చెప్పేసి ఈ దేశంలో విద్యార్థి యువత ఒక్కతాటిపైకి వచ్చారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు మీ మాటలు ఈరోజు నమ్మే పరిస్థితులు లేరు. మీ మాటలు నమ్మే పరిస్థితులు ఉంటే, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులతో మీకు చిత్తశుద్ధి ప్రేమ ఉంటే తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ గారిని బర్తరఫ్ చేయించండి. అదేవిధంగా చనిపోయినటువంటి నీటి లీకలో చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి సార్, ఈ రోజు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు, అయినప్పటికీ కూడా పోలీసులు ఎందుకు అడ్డుపడుతున్నారు? దేశవ్యాప్తంగా శాంతియుతంగా జరుగుతున్న పోరాటం ఇది. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా పోరాటాన్ని అణిచివేస్తా ఉంది. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తా ఉన్నాడు. పోలీసులు పెట్టి హైదరాబాద్లో జిల్లాల్లో శాంతియుతం జరుగుతున్నటువంటి పోరాటాన్ని అణిచివేయాలని, అరెస్టులు చేయాలని ఆ పోరాటాన్ని చూస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి విద్యార్థుల పక్షమా, నీట్ పేపర్లో జరిగిన అన్యాయం జరిగినటువంటి విద్యార్థుల పక్షమా, నరేంద్ర మోడీకి అనుకూలంగా తేల్చుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఢిల్లీలో మహిళలు అని చూడకుండా కూడా మహిళా విద్యార్థుల పైన కూడా దాడి చేశారు. దీనికి
మొన్నటి నుంచి 18 నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్లోని అనేక విద్యార్థుల హక్కుల కొరకు చట్టపరంగా పోరాడుతుంటే మరి బీజేపీ ప్రభుత్వం ఏమేమో మహిళల మీద కూడా అంటే అబ్బాయిలను పోలీస్ పెట్టుకొని ఎట్లా విభత్సంగా వాళ్ళ మీద దాడులు చేయడం జరుగుతుంది. అంటే విద్యార్థుల మీద ఇంత నిర్లక్ష్యం చేస్తుందా? వాళ్ళు అడుగుతున్నది వాళ్ళకు జరుగుతున్న అన్యాయం హక్కుమైన కదా, వాటిని కూడా ఇంత నిర్లక్ష్యంగా వహిస్తుంది బీజేపీ ప్రభుత్వం. నిర్లక్ష్యాన్ని అయితే వహిస్తుంది. దీన్ని ఖండిస్తున్నారు మీరు? పూర్తి ఖండిస్తున్నాం. మీరు చెప్పండి. ఈ దేశంలో ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాదాపు 150 పేపర్లు లీక్ కావడం జరిగింది. దాంట్లో భాగంగానే నీట్ పేపర్ లీక్ చేయడం జరిగింది. నీట్ పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా గత నెల రోజులుగా విద్యార్థులు, దేశంలో ఉన్న విద్యార్థులు మొత్తం కూడా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తున్నారు. ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ప్రభుత్వం దిగరాకపోతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 20వ తారీఖున విద్యార్థులు శాంతియుతంగా వాళ్ళు నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు చేస్తుంటే వాళ్ళపైన ఢిల్లీ పోలీసులు విచక్షణారహితంగా దాడులు చేసి ఆడపిల్లలని ఒక తేడా లేకుండా వాళ్ళపైన దురుసుగా ప్రవహించి వాళ్ళని చిత్రహింసలు గురిపెట్టిన నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము ఏదో ఒక డిమాండ్ చేస్తున్నామంటే తక్షణమే ఈ నీట్ పేపర్ల విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. ఈ నీట్ పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్న నీట్ పేపర్లకు లీకేజ్లకు మొత్తం కూడా నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మొన్న పార్లమెంట్లో ఏ విధంగానైతే విద్యార్థులు ర్యాలీ చేస్తున్నారో దేశవ్యాప్తంగా కూడా పార్లమెంటును ముట్టడించాలైనా సరే విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా మేము పూనుకుంటామని తెలియజేస్తూ చూస్తున్నాం కదా, ఇక్కడ చాలా మంది కూడా మొత్తము మేము ఖండిస్తున్నాము ఇక్కడ నరేంద్ర మోడీ వైఖరిని అంటూ ఉన్నారు. ఈరోజు ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రశ్నించిన వాళ్ళందరూ కూడా ఈ మోడీ గవర్నమెంట్ వీళ్ళు ఏమని అంటున్నారు, నక్సలైట్లు అంటున్నారు, లేకపోతే దేశద్రోహులు అంటున్నారు, లేకపోతే చైనా లేకపోతే ఎక్కడి నుంచో పెట్టుకోండి. ఈరోజు మాకు బాధ ఉంది కాబట్టి నీట్ పేపర్ లీక్ అయింది కాబట్టి ఆ విద్యార్థులు ఆవేదనగా ఈరోజు విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే పాశవికంగా వాళ్ళపై దాడి చేస్తూ ఇష్టానుసారంగా ఈ ప్రభుత్వం, మోడీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇష్టానుసారంగా వేరుస్తుంది. ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. పీడిఎస్గా, అలాగే వామపక్ష విద్యార్థి సంఘాలుగా, అలాగే స్టూడెంట్ యూనిటీగా రాబోయే రోజుల్లో మోడీ అయినా అమిత్ షా గుర్తుపెట్టుకోండి, విద్యార్థులతో, యువతతో పెట్టుకుంటే మిమ్మల్ని కంపల్సరీ గద్దె దింపే ప్రయత్నం చేస్తాం. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే కేంద్ర విద్యాశాఖ రాష్ట్ర మంత్రి ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. అలాగే సీజేపీగా, అలాగే విద్యార్థి సంఘాలుగా చేస్తున్న న్యాయమైన జంతర్ మంతర్ గారి దీక్ష పోరాటానికి మా మద్దతుగా ఈరోజు హైదరాబాద్లో విద్యా సంస్థలు బంధుని తెలపడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ చాలా మంది కూడా బీజేపీ కార్యకర్తలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, కొన్ని మాట్లాడుతున్నారు. ఈ నీట్ పేపర్ లీకేజ్ విషయంలో ఏదైతే జరిగిందో అవకతవకలు, వాటి మీద పోరాడే వాళ్ళు ఎక్కువగా కూడా మన భారతదేశీయులు లేరు, ఉగ్రవాదులు ఉన్నారు అందులో అని అంటున్నారు. మేము ఉగ్రవాదులమా? మేము ఈ దేశ పౌరులం. ఈ దేశ విద్యార్థులు మీకు ఉగ్రవాదులా కనబడుతున్నారు. నరేంద్ర మోడీ సిగ్గు లేదు అమిత్ షా మీరు ఆ మాటలు మాట్లాడడానికి. ఈరోజు ఈ దేశ విద్యార్థులుగా మేము నష్టపోయినామని మీరు రోడ్లపైకి వచ్చి విద్యార్థులు వాళ్ళ నిరసన తెలియజేస్తుంటే మీరు ఉగ్రవాదులు, తీవ్రవాదులు మాట్లాడుతున్నారు. ఇక్కడ బీజేపీ నాయకులారా ఇంకా ఎన్ని రోజులు వాళ్ళకి వత్తాసు పలుకుతారు? ఇప్పటికైనా తెలంగాణ పౌరుషం తెచ్చుకోండి, ఇప్పటికైనా ప్రశ్నించడం స్టార్ట్ చేయండి. ఈ విద్యార్థుల రక్షణ మీరు మాట్లాడకపోయినా సరే కానీ అడగండి, కనీసం సపోర్ట్ చేయండి మేము అడుగుతున్నాం. చూస్తున్నాం కదా, ఇక్కడ ఎందుకు అంటే కూడా నీట్ పరీక్ష అనేది మాకు జీవితాన్ని మొత్తం కూడా మేము కెరియర్ ని సెట్ చేసుకునేది. అలాంటిది ఈ నీట్ పరీక్ష విషయంలో, పేపర్ లీకేజ్ విషయంలో చాలా అవకతవకలు జరగడమే కాకుండా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది అనే కోణంలో కూడా మొత్తము ఈ రోజున మా భవిష్యత్తు కోసం మేము పోరాడుతున్నాము. అయినప్పటికీ కూడా ఈ భవిష్యత్తు కోసం పోరాడుతున్న ఈ తరుణంలో ఆ ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే మాటలు మాట్లాడాడో అందుకు మేము ఖచ్చితంగా కూడా అంటే ఒక కాక్రోచ్లు వీళ్ళు అని మాట్లాడడం అనే దాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. కాబట్టి మొత్తానికి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రము ఆయన రాజీనామా చేయాలి అని చెప్పేసి ఈ రోజు శాంతియుతంగా మేము ర్యాలీని కొనసాగిస్తున్నాము అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితులు చూస్తున్నాము. భారీగా తరలి వచ్చి ఇక్కడ వై జంక్షన్ వద్ద, నారాయణగూడ ఫ్లైఓవర్ నుంచి ఇక్కడ వై జంక్షన్ వద్ద వరకు కూడా వాళ్ళ ర్యాలీని కొనసాగిస్తూ ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఇక్కడే వాళ్ళ నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా మంది విద్యార్థులు కూడా వీళ్ళకు మద్దతు పలుకుతూ చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. చూపించే ప్రయత్నం అయితే చేస్తాం మేము. చాలా మంది విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చారు, వందల మంది కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి ఈ నిరసనను ఖచ్చితంగా కూడా మద్దతునిస్తూ విద్యార్థులే కాదు, ఇటు నిరుద్యోగులు, అలాగే నీటు ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ అందరు కూడా ఇక్కడికి తరలి వచ్చి ఈ రోజు విజయవంతంగా కూడా ర్యాలీని నిర్వహిస్తున్నారనేది అయితే ప్రత్యక్షంగా కూడా తెలుస్తూ ఉంది. మనం చూస్తూనే ఉన్నాం కదా, మరి ఇక్కడ పోలీసులు కూడా శాంతియుత ర్యాలీని జరిపిస్తూ ఉన్నారు. మొత్తానికైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి,
దానికి మోడీ కూడా తనను బర్తరఫ్ చేయాలి అని చెప్పేసి కూడా వీళ్ళ డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. చెప్పు, అసలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుత ర్యాలీని కొనసాగిస్తూ ఉన్నారు. దీని మీద ఈరోజు ఢిల్లీలో గత నెల రోజుల నుండి 23 లక్షల నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలి, అదే చనిపోయినటువంటి 20 మంది విద్యార్థులకు ₹1 కోటి ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పి శాంతియుతంగా ధర్నా చేస్తే పోలీసులు అమ్మాయిలను చూడకుండా ఇష్టానుసారంగా వాళ్ళను ఈరోజు దాడులు గురి చేసినటువంటి సందర్భం ఉంది. దానికి నిరసనగా ఈరోజు హైదరాబాద్ జిల్లా కేంద్రంలో వేల మంది విద్యార్థులతోటి ఈరోజు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు మేము శాంతియుతంగా ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. ఎన్టీఏను రద్దు చేసి రాష్ట్రాల వారీగానే పరీక్షలు నిర్వహించాలని చెప్పి మేము చెప్తా ఉన్నాము. అంటే ఇక్కడ రాష్ట్రంలో ఒక ఉద్రిక్తమైన వాతావరణాన్ని నెలకొనడానికే ఈ రోజు ఈ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఈరోజు మేము చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా శాంతియుతంగా విద్యార్థులకు న్యాయం చేయాలని అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు మేము ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాము. ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి గూండాలు ఈరోజు మా మీద విష ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాము, ఈరోజు ఢిల్లీలో పోలీసులు ఈరోజు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఈరోజు లాఠీలు పట్టుకొని ఈరోజు విద్యార్థుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. అదే చెప్తా ఉన్నాం, ఈరోజు విద్యార్థి సంఘాలుగా ఏ రోజు కూడా మేము ఎంత కొట్టినా లాఠీ చార్జ్ చేసినా మేము మా సమస్య పోరాటం విజయవంతం కావాలని చెప్పి మేము పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి రానున్న రోజుల్లో కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు మేము ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒక నెల బంధు నీట్ ఎగ్జామ్స్ లీక్ అవడం వల్ల కొంతమంది పిల్లలు చచ్చిపోయినారు. దానివల్ల సీరియస్ యాక్షన్ తీసుకోవాలి బీజేపీ పార్టీ అనేది సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. చాలా మంది చచ్చిపోయినారు. ఒక నెల బంధు సిలబస్ అవ్వట్లేదా? ఒక నెల బంద్ ఉండాలి. సిలబస్ అవ్వట్లేదా? సిలబస్ అయిపోయింది. ఎందుకు బంద్ ఉండాలి చెప్పు? చదవట్లేదా? చెప్పండి, రండి మాట్లాడండి. చదువు అందరికి ఇంపార్టెంటే, కానీ చదువు వల్ల చాలా మంది చచ్చిపోయినారు. దానికి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి బీజేపీ పార్టీ. చెప్పండి, ఇప్పుడు ఇన్ని రోజులుగా కూడా నీట్ పరీక్షలలో పేపర్లో ఏవైతే అవకతవకలు జరిగాయో ఆ అవకతవకల గురించి చాలా ఢిల్లీ వరకు కూడా వెళ్ళింది జంతర్ మంతర్ ప్రోగ్రాం ద్వారా. అక్కడ జరిగిన అన్యాయానికి అక్కడ జరిగిన అన్యాయం ఏంటంటే మేడం, ఇక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్లో మేము గత 25 రోజులుగా అక్కడ నిరసన చేపట్టడం జరిగింది. మొన్న రీసెంట్గా చూసుకున్నట్లయితే గత 4 రోజుల నుంచి పోలీసులు, ఆర్మీ ఫోర్స్ కూడా అంతా కూడాను లాఠీ చేయడం కూడా జరిగింది. మేము న్యాయంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము విద్యార్థుల పక్షాన, మేము విద్యార్థులుగా యాజ్ ఎ స్టూడెంట్గా మేము కోరేది ఏంటంటే, ఒకటే రాజీనామా చేయాల్సింది ధర్మేంద్ర ప్రధాన్, దాంతోపాటు నైతిక బాధ్యత వహించాల్సింది నరేంద్ర మోదీ. ఎందుకంటే తను ప్రధానమంత్రి కాబట్టి తను బాధ్యత తీసుకొని ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకనంటే గతంలో లాస్ట్ కేంద్ర ప్రభుత్వము ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి బీజేపీ ఇప్పటి వరకు 84 పేపర్లు లీకేజ్ అయిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం చూసుకున్నట్లయితే మొన్న మాకేం పట్టనట్టుగా, మాకేం తోచినట్టుగా కనీసం చెల్లడం లేనటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి మా విద్యార్థుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఒక సంవత్సరం పాటు వచ్చి అక్కడ ఎక్కడెక్కడ ఉండి కోచింగ్ తీసుకొని వాళ్ళ ఎగ్జామ్లు రాస్తే వాళ్ళ కష్టానికి ఫలితం మీద, వాళ్ళ ప్రాణాల వాళ్ళ కష్టానికి ఫలితము ఇంకెప్పుడు మనకు డెమోక్రాటిక్ వస్తుంది, ఎప్పుడు మనకి ఇండిపెండెన్స్ వస్తుంది. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఇలా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. చెప్పరా? ఇవాళ మనం చూసుకున్నట్టయితే మన భారతదేశంలో దాదాపుగా 22 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయడం జరిగింది. ఇప్పటి వరకు నియర్లీ 89 పేపర్ లీక్స్ జరుగుతుంది. నాట్ ఓన్లీ నీట్, ఇంకా వేరే కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కూడా లీక్ అవడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ మినిస్ట్రీలోనే 7 టైమ్స్ నీట్ పేపర్ లీక్ చేయడం జరిగింది. 2024లో జరిగింది. అప్పుడు ఎంతో మంది విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతుంది. అంటే ఇన్ని జరుగుతున్నా కూడా అసలు ఎందుకు గవర్నమెంట్ అనేది రెస్పాండ్ అవ్వడం లేదు? ఇప్పుడు ఈ ఎగ్జామ్ వల్ల మళ్ళీ రీనీట్ కండక్ట్ చేయడం జరిగింది. రీనీట్ కండక్ట్ చేసినంత మాత్రాన వాళ్ళ లోపల ఉన్న యాంగ్జైటీ తగ్గిపోద్దా? వాళ్ళు డిప్రెషన్కి గురవుతున్నారు. సంవత్సరం పాటు వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో వచ్చి సిటీకి వచ్చి చదువుకొని వాళ్ళు కష్టపడి ఎన్నో పర్ డే ఎన్నో అవర్స్ కష్టపడి చదువుకున్నా కూడా వాళ్ళ కష్టానికి ఫలితం ఏమొచ్చింది? వాళ్ళంతా కష్టపడి చదివితే నియర్లీ ఆ పేపర్ లీక్ వల్ల కేవలం ఆఫ్టర్ ఆల్ 15 లక్షల కోసం రాజస్థాన్లో పేపర్ లీక్ చేయడం జరిగింది. ఆ పేపర్ లీక్ వల్ల నియర్లీ 20 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఓన్లీ హోప్, వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న ఓన్లీ హోప్ వాళ్ళ పిల్లలు. వాళ్ళే సూసైడ్ చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ముందుకు వెళ్తుంది? ఇంత చేస్తుంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి లక్షలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి
ప్రొటెస్ట్ చేస్తున్నారు, హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. అయినప్పుడు కూడా అంత వాళ్ళు పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు, అది వాళ్ళ రైట్ అండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాళ్ళకి. అంత రైట్ చేస్తున్నా కూడా, అంత ఓపెన్గా చేస్తున్నా కూడా వాళ్ళ దగ్గర ఎట్లాంటి వెపన్స్ లేవు, దే ఆర్ నాట్ ఆర్మ్డ్. బట్ ఈవెన్ దో వాళ్ళు ఎట్లాంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ లేకుండా వాళ్ళు చేస్తున్నప్పటికి కూడా వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయడం జరుగుతుంది. లిటరలీ ఆ లాఠీలకి మూలలు వేసి వాళ్ళని కొట్టడం జరుగుతుంది, టియర్ గ్యాసెస్ వేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు అంటే పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయడానికి కూడా మనకి ఇండియా డెమోక్రటిక్ కంట్రీలో మనకి స్వేచ్ఛ లేకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. ఖచ్చితంగా నరేంద్ర మోదీ ముందుకు వచ్చి స్టెప్ తీసుకొని విద్యార్థులందరికీ న్యాయం చేయాలనేది మా డిమాండ్. అంటే ఈ రోజు నరేంద్ర మోడీ కూడా సెల్ఫీ వీడియో కూడా వదిలేరు. ఎందుకంటే నీట్ పరీక్షల పేపర్లలో ఏవైతే అవకతవకలు జరిగాయో అవి చేసిన వాళ్ళని అరెస్ట్ చేశాము అని చెప్పేసి కూడా చెప్పారు. ఇక్కడ న్యాయం జరగలేదండి, న్యాయం జరగలేదు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తేనే పేపర్ లీకులు ఆగుతాయా అంటే ఖచ్చితంగా ఆగుతాయి. ఇట్స్ నాట్ అబౌట్ ఆయన రిజైన్ చేయడం, ఇట్ ఈస్ అబౌట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఒక అకౌంటబిలిటీ అనేది రావాలి. ఇప్పుడు ఒక స్టెప్ తీసుకొని ఆయన రిజైన్ చేస్తేనే రేపటి రోజు కొత్త ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చినా కూడా ఆయనకి ఒక భయం అనేది ఉంటుంది. ఆయన ఎటువంటి తప్పు చేయాలన్నా కూడా అరే నన్ను కూడా ఇట్లా చేపిస్తారేమో, నా మీద కూడా ఇట్లాంటి వేస్తారేమో అనే ఉద్దేశంతోనే తప్పు చేయకుండా ఉంటాడు ఖచ్చితంగా. సో నరేంద్ర మోదీ సెల్ఫీ వీడియో పెట్టినంత మాత్రం దట్ డజంట్ మీన్ జస్టిస్ వచ్చింది. ఆయన ముందుకు వచ్చిండా, ప్రెస్ ముందుకు వచ్చిండా, మీడియా ముందుకు వచ్చిండా, స్టూడెంట్స్ దగ్గరకు వచ్చిండా, ఏదైనా స్టూడెంట్కి న్యాయం జరిగిందా? లేదు కదా. ఆయన సెల్ఫీ వీడియో పెట్టినంత మాత్రం దట్ డజంట్ మీన్ జస్టిస్ జరిగింది కదా. అంటే ఇక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ ప్రోగ్రామ్ ద్వారా అంత పెద్ద భారీ ఎత్తున ర్యాలీలు జరుగుతున్నాయి, అంత పెద్ద గొడవ జరుగుతుంది. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చలన లేదు అని అంటున్నారు కదా. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు కదిలొస్తారంటారా? కదిలొస్తారా అంటే ఇగో ఖచ్చితంగా కదిలి రావాలండి. ఇప్పుడు మనం ఇక్కడ చేస్తున్నా కూడా ఇక్కడ ఉన్న పోలీసులు కూడా మొన్న జరిగినటువంటి రాజ్భవన్ ముట్టడిలో లిటరలీ మా నాయకులను ఇట్లా లాక్కుంటూ తీసుకువెళ్ళిన పరిస్థితి వచ్చింది. అంటే కనీసం మాకు ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది కూడా లేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వము, ఈ మన ఇండియా ఇట్లా చేసినప్పుడు వాళ్ళు ఎందుకు కదిలి రారండి? ఖచ్చితంగా కదిలి రావాలి. వాళ్ళు కదిలి వచ్చేంత వరకు మా నడక ఆగదు, మా పోరాటం ఆగదు. చూసాం కదా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వము దిగొచ్చేంత వరకు, అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు, లేదా ఇక్కడ నరేంద్ర మోడీ ధర్మేంద్ర ప్రధాన్ని బర్తరఫ్ చేసేంత వరకు మా పోరాటం ఆగదు, మేము ఖచ్చితంగా కూడా ఇంకా ఉద్రిక్తతనే కొనసాగిస్తూ ఉంటాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మా భవిష్యత్తులు ఆధారపడి ఉన్నాయి. ఈ రోజున నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల కూడా విద్యార్థులు 20 మంది విద్యార్థులు వాళ్ళు బలవన్మరణానికి పాల్పడడం వల్ల వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా నష్టపోయాయి. కాబట్టి ఈ రోజున న్యాయం కావాలి అని ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్ ప్రోగ్రామ్ ఒకటి నిర్వహించుకొని అక్కడ శాంతియుతంగా నిర్వహిస్తూ ఉంటే విద్యార్థుల మీద, అలాగే మహిళా విద్యార్థుల మీద, అంటే విద్యార్థినుల మీద కూడా ఆడవాళ్ళని చూడకుండా లాఠీ చార్జీలు చేసి వాళ్ళను కొట్టి టియర్ గ్యాసులు వదిలి వాళ్ళని అతి దారుణంగా కూడా అరెస్టుల పర్వం కొనసాగిస్తూ ఉంటే మేము ఎలా ఉండేది అని చెప్పేసి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఉద్రిక్తత కొనసాగిస్తాము అని చెప్పేసి మా పోరాటాన్ని ఆపమని చెప్పేసి కూడా ఈ రోజున నీటి విద్యార్థులే కాదు ఇక్కడ నిరుద్యోగులు కూడా వాళ్ళు చెప్తూ ఉన్నమాట. కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇది ప్రస్తుతం ఈ రోజు కొనసాగుతున్నటువంటి ర్యాలీ అని చెప్పుకోవచ్చు. ఇటు నీటి పేపర్ లీకేజ్ ఎంత భారీ ఎత్తున ఇక్కడ ప్రభావం చూపిస్తుంది అనేది కూడా మనము గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. దీని పట్ల మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఇటు ధర్మేంద్ర ప్రధాన్ని మొత్తంగా కూడా తనని తొలగించబోతున్నారా అనేది, తను రాజీనామా చేయబోతున్నారా అనే దాన్ని బట్టి కూడా ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రతి రాష్ట్రంలో కూడా ఉద్రిక్తత నెలకొంది అనేది క్లియర్గా తెలుస్తున్న మాట. కెమెరామెన్ కోటితో నిర్మల, RTV.